హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక పోలీస్ అధికారి తన గత చర్యల వల్ల తన కుటుంబాన్ని కోల్పోతాడా, లేక ఒక తండ్రి తన కూతురు కోసం ఎంత దూరం వెళ్తాడు? ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఒక ఉద్వేగభరితమైన క్రైమ్ థ్రిల్లర్ గురించి. ఇక్కడ న్యాయం కోసం జరిగే యుద్ధం మీ గుండెను కదిలిస్తుందనే చెప్పాలి. ఇక సినిమా మొదలవుతుంది సర్కిల్ ఇన్స్పెక్టర్ యాంటోనీ జేవియర్ తో. అతను ఒక ధైర్యవంతుడైన పోలీస్ అధికారి, కానీ అతని స్వభావం చాలా కఠినం. అతనికి తన కొడుకు ఫిలిప్ తో సంబంధాలు చాలా దూరంగా ఉన్నాయి. కౌన్సిలింగ్ సెషన్స్ లో కూడా వారు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు. యాంటోనీ తన ఉద్యోగంలో కూడా కొన్ని రాజీలు చేసుకుంటాడు. ఒకరోజు ఒక యువతి తన స్కూల్ మేట్ రాజీవ్ మీద సెక్షువల్ అసాల్ట్ కేసు పెట్టాలని వస్తుంది. కానీ యాంటోనీ ఆమెను ఒప్పించి కేసు వెనక్కి తీసుకోమని చెప్తాడు. ఎందుకంటే రాజీవ్ కుటుంబం బలమైనది. ఆ తర్వాత ఆ యువతి రోడ్డు ప్రమాదంలో చనిపోతుంది. దీంతో ఆమె స్నేహితురాలు ఐరిన్ చాలా బాధపడుతుంది. ఐరిన్ న్యాయం కోసం స్వయంగా దర్యాప్తు చేయటం మొదలు పెడుతుంది. ఒక రాత్రి ఐరిన్ అదృశ్యమవుతుంది. ఆ తర్వాత ఆమె హత్య చేయబడినట్లు తెలుస్తుంది. ఈ కేసు యాంటోనీ దగ్గరకు వస్తుంది. ఐరిన్ తండ్రి శామ్యూల్ జోసెఫ్ ఒక ఎథికల్ హ్యాకర్ అని చెప్పాలి. అతను తన కూతుర్ని చాలా ప్రేమిస్తాడు. కానీ పోలీస్ దర్యాప్తు విధానం చూసి అతనికి సందేహం కలుగుతుంది. యాంటోనీ గత చర్యలు అతని మనసులో గాయాలను మిగులుస్తాయి. శామ్యూల్ తన కూతురి మరణానికి న్యాయం కోసం స్వయంగా ఒక ప్లాన్ వేస్తాడు. అతను యాంటోనీని ఒక ప్రమాదకరమైన ఆటలోకి లాగుతాడు. ఇక్కడ నుంచి సినిమా మరింత ఉద్వేగభరితంగా మారుతుంది. యాంటోనీ తన కొడుకు భద్రత కోసం కూడా పోరాడాల్సి వస్తుంది. ఇద్దరు తండ్రుల మధ్య జరిగే ఈ మేధా యుద్ధం న్యాయం, తప్పులు, పశ్చాత్తాపం అన్ని ఒకేసారి చూపిస్తుంది. క్లైమాక్స్ లో సమయం తక్కువగా ఉండగా ఒక జీవితాన్ని కాపాడటానికి యాంటోనీ తన అన్ని శక్తులు ఉపయోగించాల్సి వస్తుంది. ఇంతకీ ఎవరు గెలుస్తారు? న్యాయం ఎవరి వైపు నిలుస్తుంది? అన్ని చివరి నిమిషాల్లో వెలుగులోకి వస్తాయి. ఈ సినిమా కేవలం క్రైమ్ కాదు, తండ్రి కొడుకు, తండ్రి కూతురు సంబంధాల గురించి, మన చర్యలు మనల్ని ఎలా వెంటాడుతాయో చూపించే గొప్ప సందేశం కూడా ఇస్తుంది. మీరు ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్.